కృపావార్త అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, లోకమునకు వెలుగు యొక్క అవసరత ఎంతో ఉన్నతంగా ఉంది. లోకములో వెలుగు లేకపోతే మనిషికి జీవనమే లేదు. అందుచేతనే దేవుడు ఈ సృష్టిని తయారు చేసేటప్పుడు, నిర్మించేటప్పుడు ఈ భూమండలానికి వెలుగునివ్వటానికి, వేడిమినివ్వటానికి ఆయన జ్యోతులను ఏర్పరిచాడు. వెలుగునిచ్చే జ్యోతులు అవే సూర్య చంద్ర నక్షత్రాలు. ముఖ్యంగా పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడు నియమింపబడ్డారు. సూర్య చంద్రులు లేకపోతే లోకములో వెలుగు అనేది కనిపించదు. సూర్య చంద్రులు లేకపోతే లోకములో వెలుగు లేదు. వెలుగునకు మూలం సూర్యుడు. సూర్యుడి ఒక నక్షత్రం, చంద్రుడు ఒక గ్రహం. సూర్యుని నుండి వస్తున్నటువంటి వెలుగును చంద్రుడు ప్రతిబింబిస్తూ మరలా అతడు కూడా వెలుగునిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభపు పుస్తకము, ప్రారంభపు అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే వెలుగును గూర్చిన ప్రస్తావన, భూలోకానికి దేవుడు ఎలా వెలుగును ఇచ్చాడో తెలియజేసేటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఒక్కసారి ఆ మాటలను ఇప్పుడు మనము పరిశీలిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వాక్యం నుండి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను దృష్టిలో పెట్టుకొని, అలాగే మనుషులతో పాటు జీవించేటువంటి మిగిలిన జీవరాశులన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని భూమికి వెలుగిచ్చుటకు జ్యోతులను తయారు చేశాడు. ఆ జ్యోతులను ఎక్కడ పెట్టాడు? ఆయన ఆకాశంలో పెట్టాడు. ఒక రూములో మనకు కృత్రిమమైనటువంటి వెలుగు కావాలి అనుకుంటే, ఆర్టిఫిషియల్ లైట్ కావాలి అనుకుంటే బల్బ్ ఎక్కడ పెట్టుకుంటాం? మనం సీలింగ్ దగ్గర పెట్టుకుంటాం, గోడ పై భాగాన పెట్టుకుంటాం. అర్థమవుతుందా మీకు? ఈ భూమి మీద వెలుగునివ్వటానికి ఈ ఫోకస్ లైట్లు దేవుడు ఎక్కడ పెట్టాడో చూడండి, ఆకాశమందు. ఇది ఆయన నిర్మాణం, ఆయన ఆలోచన, ఆయన సంకల్పం. ఆయన మాట సెలవిచ్చాడు చూడండి, ఆయన మాట సెలవిచ్చాడు చూడండి. పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు, ఆ స్పేస్లో ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అన్నాడు దేవుడు. జ్యోతులు కలుగునుగాక. ఈ జ్యోతులు కేవలము వెలుగునివ్వడానికి మాత్రమే కాదు, సూచనలు కూడా తెలియచేయాలి అన్నాడు దేవుడు. సూచనలు, కాలాలను, దినములను, సంవత్సరాలను అవి సూచించాలి. ఒక రోజులో తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు, పడమటన అస్తమిస్తున్నాడు. మరుసటి రోజున మరలా తూర్పున ఉదయిస్తున్నాడు, పడమటన అస్తమిస్తున్నాడు. చంద్రుడు ఉన్నాడంటే 14 రోజులకు ఒక్కసారి పౌర్ణమి చంద్రుడు మనకు కనిపిస్తున్నాడు. 14 రోజులకు ఒకసారి అమావాస్య చంద్రుడిగా మనకు కనిపించకుండా పోతున్నాడు. ఆలోచిస్తున్నారు మీరు? అంటే కాలములను తెలిపేటువంటి జ్యోతులు, కాలములను తెలిపేటువంటి జ్యోతులు. అందుచేతనే దేవుడు రాయించిన మాటలు చూడండి, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనయు. అలాగే భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనయు పలికెను. ఆ ప్రకారం అయ్యను. అవి జ్యోతులుగా ఉండాలి.
ఒక ఆర్టిఫిషియల్ లైట్ మనం పెట్టుకున్నామంటే దానికి మనం ఎలక్ట్రిసిటీ సరఫరా చేస్తూ ఉండాలి. ఆ ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. మరి ఆకాశ విశాలమందు దేవుడు ఏర్పరిచినటువంటి జ్యోతులకు శక్తి ఎక్కడి నుంచి వెళుతోంది? దేవుని మాట ఆ శక్తినిచ్చింది. తరగని శక్తి. శాస్త్ర పరిభాషలో ఏమంటారు దీనిని? తరగని శక్తి, అపరిమితమైనటువంటి శక్తి, సూర్యుని నుండి వస్తున్నటువంటి శక్తి. చూసారా? అవి జ్యోతులు నిరంతరం వెలగటానికి అవి నిర్ణయింపబడ్డాయి. జ్యోతులు వాటి క్రమములు అవి కొనసాగుతున్నాయి. దేవుని మాటను బట్టి అవన్నీ కూడా పనిచేస్తున్నాయి అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రింది మాటలు కూడా చూడండి. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా రెండు గొప్ప జ్యోతులను ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు. మనకు స్పష్టముగా కనిపించేటువంటి జ్యోతులు ఏమిటవి? పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. పగటి వేళ మనకు సూర్యుడు తప్ప ఆకాశంలో ఇంకేమీ కూడా కనిపించవు పెద్దగా. పగటి వేళ సూర్యుడే ప్రభావంతో కనిపిస్తాడు. పగటిని ఏలుటకు, ఏలిక, పగటికి ఏలిక, వెలుగునివ్వడంలో పగటికి ఏలిక. ఆకాశ విశాలమందు పెద్ద జ్యోతి సూర్యుడు. పగటిని ఏలుటకు సూర్యుని చేశాడు దేవుడు, రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి, నక్షత్రాలను చేశాడు దేవుడు. చిన్న జ్యోతి, రాత్రి వేళ చిన్న జ్యోతి నక్షత్రాలు, చంద్రుడేమో చిన్న జ్యోతి, మిగిలినవి నక్షత్రాలు, నక్షత్ర రాశులు. అంటే వెన్నెల కాంతి మాత్రమే వచ్చేలా, అది కూడా 14 రోజులకు ఒకసారి మరలా మారిపోయేలా, ఋతువులను తెలియచేసేలా ఈ విధంగా దేవుడు నిర్ణయించాడు. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగక 4వ దినమాయెను. భూమి మీద వెలుగిచ్చుటకు, అక్కడ ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏ గ్రహాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాయి? భూగ్రహాన్ని. ఎందుకంటే భూమి మీద దేవుని పిల్లలు ఉన్నారు. దేవుని ప్రణాళిక భూమి మీద నెరవేరుతోంది కనుక అవి భూమి మీద వెలుగిచ్చుటకు, పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడు. ఆకాశ విశాలమందు ఉన్నటువంటి జ్యోతులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఈ మాటలను దేవుడు మనకు ప్రకటింపజేస్తున్నాడు. ఇదిగో విషయాలను గ్రహించండి, లోకమునకు వెలుగునివ్వటానికి నేను జ్యోతులను ఏర్పరిచాను అన్నాడు. ఇక్కడ వరకు మనకు తెలుసు, ప్రపంచానికి కూడా ఈ సంగతులు తెలుసు. దేవుడు వీటిని ఇంత గొప్పగా సృష్టించాడని ప్రపంచం నమ్మకపోయినా సూర్యుని చూస్తోంది, చంద్రుని చూస్తోంది, నక్షత్రాలను చూస్తోంది. అవును, పగటి నేలుటకు పెద్ద జ్యోతి, రాత్రి నేలుటకు చిన్న జ్యోతి అని వారు కూడా సునాయాసంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కళ్ళతో చూస్తున్నారు గనక. దేవుని వాక్యంలో చదివితే ఎవరు చేశారో మనకు అర్థమవుతుంది. దీని వెనక పరమార్థాన్ని కూడా ఇప్పుడు మనము గ్రహించటానికి వీలు పడుతుంది. ఏమిటా పరమార్థం? దేవుడు పగటి నేలుటకు సూర్యుని, రాత్రి నేలుటకు చంద్రుని, నక్షత్రములను చేశాడు. భూమి మీద వెలుగునివ్వటానికి, కాలములను, దిన సంవత్సరములను సూచించటానికి దేవుడు వీటిని ఏర్పరిచాడు. ఆకాశ విశాలమందు వీటిని దేవుడు నిర్ణయించాడు అని ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు వీటిని చూపిస్తూ, వీటిని ఒక పోలికగా మన ముందు ఉంచుతూ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని మనకు నేర్పించాలనుకుంటున్నాడు. అదేమిటంటే, లోకమునకు భౌతికమైనటువంటి వెలుగునివ్వటానికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నిర్ణయింపబడితే అవి చక్కగా ఒక క్రమములో పనిచేస్తూ ఉంటే, గొప్ప వెలుగును అవి ఇస్తూ ఉంటే, కాలములను, సూచనలను, దిన సంవత్సరములను అవి సూచిస్తూ ఉంటే, మనుష్యులారా, మీరు నా జ్ఞానమును గ్రహించిన వారై, నా మార్గములో నడుచుకుంటున్న వారై, నా వాక్యమును అనేకులకు ప్రచురిస్తూ మీరు బుద్ధిమంతులుగా భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మీరు కూడా వెలుగునిచ్చే జ్యోతులే అని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు కూడా వెలుగునిచ్చే జ్యోతులే.
ఆకాశ విశాలమందు సూర్యుడిని మనం చూస్తున్నాం, చంద్రుణ్ణి, నక్షత్రాలను మనం చూస్తున్నాం. వాటిని చూచినప్పుడు, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలను చదివి అర్థం చేసుకుంటున్నప్పుడు మనము ఒక విషయాన్ని గ్రహించాలి. అదేమిటంటే, మనము బుద్ధిహీనముగా తిరగకూడదు, చీకటి అంధకార క్రియలను కలిగి ఉండకూడదు, వెలుగులో నడుచుకుంటున్న వారముగా ఉండాలి, వెలుగును అనేకులకు ప్రసరింపజేసే వారముగా ఉండాలి. అసలు దేవుని దృష్టికి మనము జ్యోతులుగా ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన. భూమి మీదకు మనుషులను ప్రవేశపెట్టినటువంటి దేవుడు, ఇదిగో భౌతికమైనటువంటి వెలుగునిస్తున్నటువంటి జ్యోతులను చూస్తున్నటువంటి మీరు ఆత్మీయముగా, ఆధ్యాత్మికముగా వెలుగునిచ్చే మనుషులుగా, వెలుగునిచ్చే జ్యోతులుగా మారాలి అని ఆయన కోరుకుంటున్నాడండి. ఎంత గొప్ప ప్రణాళిక దేవునిది. కానీ ఈరోజు ఆ దేవుని ఆలోచన మనుషులలో ఫలిస్తోందా? మీరు వెలుగునిచ్చేవారుగా ఉండాలి, జీవితానికి వెలుగునిచ్చేవారుగా ఉండాలి. ఇదిగో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దేవుని మాటను బట్టి భౌతికమైన వెలుగునిస్తున్నాయి, భౌతికంగా అవి జ్యోతులుగా కనిపిస్తున్నాయి. మీరు ఆధ్యాత్మికంగా జ్యోతులైపోవాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఆధ్యాత్మికముగా అంటే నీతి మార్గంలో నడుచుకోవాలి, దేవుని జ్ఞానాన్ని గ్రహించాలి, దేవుని కొరకు మీరు బ్రతకాలి, దేవుని మాటలను అనేకులకు మీరు ప్రచురించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఈ సందర్భానికి సంబంధించినటువంటి దేవుని యొక్క మాటలను చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, మనుషులను దేవుడు జ్యోతులుగా ఉండమంటున్నాడని మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై. అది ఒక పోలిక. అర్థమైందా ఈ సమాజానికి? సూర్యుని చూచారు, సూర్యునిపై పరిశోధనలు అంటున్నారు. చంద్రుని చూచారు, చంద్రునిపై పరిశోధనలు అంటున్నారు. నక్షత్రాలను చూస్తున్నారు, నక్షత్రాలపై పరిశోధనలు అంటున్నారు. గ్రహాలను చూస్తున్నారు, గ్రహాలపై పరిశోధనలు అంటున్నారు. ఏమిటి నీ పరిశోధన? ఏమిటి నీ పరిశోధన? దైవ గ్రంథం దగ్గరకు రాగలిగితే నీవు చేయాల్సిన పరిశోధన ఎలా ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు. అవి ఒక పోలిక, అవి ఒక పోలిక. అవి జ్యోతులుగా ప్రకాశిస్తున్నాయి, భౌతికమైనటువంటి వెలుగును భూమండలానికి ఇస్తున్నాయి. ఇదిగో వాటిని చూస్తున్నటువంటి నీవు ఒక ఉదాహరణగా, ఒక పోలికగా తీసుకోగలిగితే నీవు కూడా బుద్ధిమంతుడవై, బుద్ధిమంతురాలవై ఒక జ్యోతిగా ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ప్రకాశించెదరు. ప్రకాశించడం అంటే అర్థం ఏంటి? మన చుట్టూ లైట్లు బిగించుకొని, మనకేదో ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చుకొని లైట్లతో మనం నిండిపోయి తిరగడం కాదు. ప్రకాశించడం అంటే అర్థం ఏంటి? మన బ్రతుకులో వెలుగు, మన బ్రతుకులో వెలుగు అంటే వాక్య సంబంధమైనటువంటి ప్రవర్తన మనలో ఉన్నప్పుడు మనం ప్రకాశిస్తున్నట్టు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నారు అంటే ఆయన ఏమవుతున్నారనమాట? ప్రకాశిస్తున్నారు, వెలుగుతున్నారు. ఆయన నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అంటున్నారు ఆయన. అందుకే ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన లోకానికి వెలుగండి. లోకానికి ఎలా వెలుగు ఆయన అంటే, చీకటిలో ఉన్నప్పుడు ఆయనను అక్కడ ఏమైనా నిలబెడితే అక్కడ అసలు మనము భౌతికమైనటువంటి వెలుగును ఏర్పరచుకోవాల్సిన అవసరత లేదా అన్నట్టుగా ఏమైనా మనం ఆ మాటలను తీసుకోవాలా? కాదు. అక్కడ భౌతికమైన వెలుగును గురించి ఆయన మాట్లాడటం లేదు, ఒక దీపపు వెలుగును గురించి ఆయన మాట్లాడటం లేదు. అది ఒక పోలికగా మాత్రమే మనం తీసుకోవాలి. అయితే మనము ఎటువంటి జ్యోతులుగా ఉండాలి అంటే, దేవుని వాక్య ప్రకారము నడుచుకుంటున్నటువంటి జ్యోతులుగా మనం ఉండాలి. దేవుని వాక్యమును అనేకులకు పరిచయం చేస్తున్నటువంటి జ్యోతులుగా మనం ఉండాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి. ఏ మార్గాన్ని అనుసరించాలి? నీతి మార్గమును అనుసరించాలి, దుర్నీతిని కాదు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు.
నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఈ జ్యోతులను మనం చూస్తున్నప్పుడు, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను మనం చూస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి వెలుగును భూమండలానికి, భూలోకానికి ఇస్తున్నాయి. అయితే నేను ఈ లోకములో దేవుని యొక్క జ్ఞానమును కలిగిన వాడనై, దేవుని వాక్య ప్రకారము నడుచుకుంటున్న వాడనై, బుద్ధిమంతుడనై, బుద్ధిమంతురాలనై, నేను నిరంతరము దేవుని దృష్టికి ఆధ్యాత్మికముగా ప్రకాశించుచున్నటువంటి బ్రతుకును కలిగి ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? బుద్ధిమంతులుగా మనం ఉండాలి, నీతి మార్గమును అనుసరించి మనం బ్రతకాలి. అలాగే నీతి మార్గమును అనుసరించి బ్రతికేలా అనేకులను నీతి మార్గంలోనికి మనము తీసుకుని రావాలి. అప్పుడు మనము దేవుని దృష్టికి జ్యోతులుగా కనిపిస్తాము, నక్షత్రముల వలె ప్రకాశించుచున్నట్టు కనిపిస్తాము. లోకమునకు జ్యోతులను, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను దేవుడు ఏర్పరిచాడు. లోకములో జ్యోతులుగా మనలను మారమంటున్నాడు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మీరు. లోకమునకు జ్యోతులు అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భౌతికమైన వెలుగునిస్తాయి. లోకములో జ్యోతులు, లోకములో జ్యోతులు అంటే భూమి మీద సంచరించుచున్నటువంటి మనుష్యులుగా ఉన్నటువంటి మీరు నీతి మార్గమును అనుసరించండి, బుద్ధిమంతులుగా మారండి, అనేకులను నీతి మార్గంలోనికి తీసుకుని రండి. అప్పుడు మీరు నక్షత్రముల వలె ప్రకాశించెదరు అని దేవుడు పలుకుతున్నాడు. అలాగే పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి ఈ సందర్భాన్ని కూడా మీరు చూడండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య. ఎటువంటి జనము మధ్య మనం ఉంటున్నాం? మూర్ఖమైన వక్రజనము మధ్య. వారిలో వెలుగు లేదు, వారు చీకటితో నిండిపోయారు, చీకటిని ప్రేమిస్తున్నారు, చీకటి అంటే వారికి ఇష్టం. అటువంటి మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులుగా మీరు ఉండాలి. అపరాధములుగా మీరు ఉండకూడదు, అపరాధమును నెరవేర్చేవారుగా మీరు ఉండకూడదు, అపరాధులుగా మీరు మారిపోకూడదు. నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధులను, నిష్కలంకులను, కలంకమును అంటించుకునేవారుగా ఉండకూడదు, మలినమును అంటించుకునేవారుగా మీరు ఉండకూడదు, పాపపు మాలిన్యములోనికి మీరు వెళ్ళకూడదు. నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైనా, అనింద్యులు అంటే మీరు నిందింపబడేవారుగా ఉండకూడదు, మీరు నిందింపబడేవారుగా ఉండకూడదు, అనింద్యులుగా ఉండాలి. దేవుని దృష్టికి యథార్థముగా మీరు నడుచుకోవాలి. చూడండి, నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు. ఇలా మీరు దేవుని కుమారులుగా మారాలి అంటే సనుగులను, సంశయములను మాని, విపరీతమైనటువంటి ఏవేవో ఇతరమైనటువంటి ఆలోచనలను మీరు కలిగి ఉండకండి. సనుగులు, సంశయములు మానండి. దేవుడు ఎంతో స్పష్టముగా దేవుని వాక్యాన్ని మీకు అనుగ్రహించాడు. ఇందులో ఎటువంటి సంశయం లేదు, ఇందులో ఎటువంటి సనుగు లేదు. సనుగులు, సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. దేవుడు అప్పగించిన సమస్త కార్యములను మీరు చేయండి. అట్టి జనము మధ్యను, మూర్ఖమైన వక్రజనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని మీరు ప్రకాశించాలంటే, మీరు జ్యోతిగా వెలగాలి అంటే, ఒక సూర్యుడు ప్రతిదినము ఎలా వెలుగుతున్నాడో, చంద్రుడు ఆయా కాలములలో ఎలా ప్రకాశమానంగా కనిపిస్తున్నాడో, అలాగే మీరు కూడా వెలగాలి అంటే, ప్రకాశించాలి అంటే జీవవాక్యమును చేతపట్టుకోవాలి. వాక్యం లేకపోతే మనం వెలగడానికి అవకాశం లేదు. వాక్యం మన చేతిలో లేకపోతే మనం వెలగడానికి అవకాశం లేదు, మనం వెలుగునివ్వటానికి అవకాశం లేదు. కనుక ఎప్పుడూ వాక్యము మన చేతులలో ఉండాలి, మన చేతలలో ఉండాలి, మన ఆలోచనల్లో ఉండాలి. అసలు వాక్యము లేనిదే మనము లేము అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. ఎందుకంటే సమస్తమునకు వాక్యమే ఆధారం. జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకానికి జ్యోతులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. మరి లోకమందు జ్యోతులు, లోకములో జ్యోతులు దేవుని కుమారులు, దేవుని పిల్లలు. ఎవరైతే జీవవాక్యమును చేతపట్టుకొని అనునిత్యము వాక్యానుసారముగా ఆలోచిస్తూ వాక్యానుసారముగా బ్రతుకుతూ ఉంటారో అట్టివారు దేవుని దృష్టికి లోకమందు జ్యోతులు. చూడండి, సంఘములో ఉన్నటువంటి వారు నిజముగా జీవవాక్యాన్ని చేతపట్టుకొని మూర్ఖమైన వక్రజనము మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వారిని
సత్య మార్గంలోనికి తీసుకుని వస్తున్నప్పుడు అట్టివారు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. పౌలు గారు అంటున్నారు, ఇదిగో నేను వ్యర్థముగా పరిగెత్తలేదు, నా కష్టం వృధా అయిపోలేదు. ఇదిగో నేను కొంతమందిని క్రీస్తు కొరకు కాపాడాను. క్రీస్తు కొరకు కాపాడబడిన వారు ఈరోజు లోకమందు జ్యోతులుగా కనిపిస్తున్నారు. మూర్ఖమైన వక్రజనము మధ్య జీవవాక్యాన్ని చేతపట్టుకొని అనేకులకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ సత్యములోనికి మనుషులను నడిపిస్తున్నారు. అంటే నిజంగా వారందరూ కూడా లోకమందు జ్యోతులే. వారిని నేను చక్కగా క్రీస్తు కొరకు నిలబెట్టినందుకు నేను పడిన కష్టం వ్యర్థం కాలేదు అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మనము ఖచ్చితంగా ఈ లోకములో జ్యోతులుగా మారిపోవాలి. మనము వెలుగుతూ అనేకులకు వెలుగునివ్వాలి. అంటే దేవుని వాక్య ప్రకారము మనం నడుచుకుంటూ అనేకులకు దేవుని వాక్యమును నేర్పిస్తూ వారికి ప్రకటిస్తూ సత్యములోనికి వారిని మళ్లించవలసిన వారముగా ఉన్నాము. దానియేలు గ్రంథంలోనూ దేవుని మాట అదే, ఫిలిప్పీ పత్రికలోనూ దేవుని మాట అదే. ఎక్కడైనా దేవుని మాట ఒకే విధంగా ఉంటుంది, ప్రారంభం నుంచి చివరి వరకు కూడా. కనుక ఆకాశమందు ఈ జ్యోతులను చూపిస్తూ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? మీరు లోకములో జ్యోతులుగా ఉండాలి. నిరంతరం నేర్పిస్తున్నాయండి, నిరంతరం గుర్తు చేస్తున్నాయండి. భగభగ మండుతున్నటువంటి సూర్యుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, భగభగ మండు నీవు కూడా. దేవుని వాక్యాన్ని ఉన్నతంగా చెప్పు, నీవు నేర్చుకున్నది ప్రకటించు, నీవు నేర్చుకున్నది పాటించు, దేవుని కార్యములను ముగించు, సమస్త కార్యములను చెయ్యి, అనేకులను సత్యములోనికి మళ్లించు. నీవు భగభగ మండు. ఆరిపోవడానికి కాదు నీవు వచ్చింది, చీకటిలో ఉండిపోవడానికి కాదు నీవు నిర్ణయింపబడినది, నీవు వెలగడానికి, నీవు అనేకులకు వెలుగునివ్వటానికి, నీవు లోకమందు జ్యోతిగా ఉండటానికి నిర్ణయింపబడ్డావు అంటున్నాడు దేవుడు. కనుక ఈ మాటలు మీకు అర్థమైతే, మీ హృదయములలో ఈ మాటలు ప్రతిష్ఠింపబడితే, ఇక మీదట మీరు లోకమందు జ్యోతులుగా మారిపోతారు. మూర్ఖమైన వక్రజనము మధ్య జీవవాక్యాన్ని చేతపట్టుకున్న వారై అనేకులకు సత్యమును ప్రకటిస్తూ దేవుని చిత్తమును పరిపూర్ణం చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని, లోకమందు దేవుడు ఆశించిన జ్యోతులుగా మారిపోతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా పరలోకపు తండ్రి, ఉన్నతమైనటువంటి మీ ప్రేమను బట్టి, మీ మహాజ్ఞానమును మాకు అనుగ్రహించిన దానిని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయనా, లోకమునకు వెలుగునివ్వటానికి ఆకాశ విశాలమందు మీరు జ్యోతులను ఏర్పరిచారు. లోకములో మనుషుల మధ్య వెలుగునివ్వటానికి జీవవాక్యమును చేతపట్టుకొని క్రీస్తును వెంబడించుచున్నటువంటి మమ్మును మీరు జ్యోతులుగా చూడాలనుకుంటున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయనా, మా చుట్టూ అనేక మంది వక్రజనముగా మారిపోయారు, మూర్ఖులుగానే తిరుగుతున్నారు. అట్టి వారికి ప్రేమతో, సాత్వికముతో, సమాధానముతో మీ జీవవాక్యమును ఉన్నతముగా ప్రకటించే గొప్ప ధన్యతను, భాగ్యమును మాకు అనుగ్రహించండి. మీరు కోరుకున్న స్థాయిలో గొప్పగా వెలుగుతూ నాయన అనేకులకు వెలుగును పంచుతూ, ఆధ్యాత్మిక వెలుగు క్రీస్తు ద్వారా లోకమునకు ప్రసరింపజేసేటువంటి జ్యోతులుగా మేమందరము కనిపించగలగటానికి మీ కృపను, సహాయమును, బలమును మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, అపవాది శోధనల నుండి, శ్రమల నుండి, కీడు నుండి మమ్మను తప్పించి నాయన ఉన్నతమైనటువంటి నిత్య జీవము కొరకు నిరంతరాయముగా మేము ఆలోచన చేస్తూ మీ మార్గములో కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా నిదానముగా కొనసాగిపోయే భాగ్యముని మనం వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన
ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.